ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి 5:2 అయినా ఆ బహుభుజి గల భుజాల సంఖ్య అన్నాడు. యాక్చువల్గా మనము భుజాల సంఖ్యని ఎన్ అనుకుంటాం. ఎన్ అనుకుంటే మనకు అంతర్కోణము బాహ్య కోణానికి ఫామ్లో ఉంది. మరి ఇక్కడ అంతర్కోణం బాహ్య కోణము నిష్పత్తి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే మనకు 5:2 అని ఇచ్చాడు. అంతర్కోణానికి తర్వాత బాహ్య కోణానికి ఇచ్చినటువంటి నిష్పత్తి ఎంత అంటే 5:2 అన్నాడు. మరి ఫార్ములా ఏం మనకంటే అంతర్కోణానికి n-2 × 180 degrees బై ఎన్, తర్వాత బాహ్య కోణానికి ఎంత అంటే 360/n అనమాట. 360/n ఈజ్ఈక్వల్ టు ఏం మనకు 5:2 అని చెప్పి అర్థం. మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్టు ఉంది కాబట్టి బై అని చెప్పి రాస్తాను నేను. n/2 × 180/n. ఇది బై కాబట్టి ఏమవుతుంది, ఇది రివర్స్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు మనం n/360. ఇది ఏమవుతుంది 5:2 అంటే 5/2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు n క్యాన్సిల్ చేసినామంటే తర్వాత 0 0 క్యాన్సల్, 18 1 జా 18 2 జా, తర్వాత ఇట్లా 2 2 క్యాన్సల్ చేయొచ్చు డైరెక్ట్గా. 2 2 క్యాన్సల్ చేస్తే ఏమొచ్చింది, ఓన్లీ n-2 వచ్చింది. n-2 ఈజ్ఈక్వల్ ఎంత 5 ఉంది. తర్వాత n ఈజ్ఈక్వల్ టు ఏమి 5 + 2, n ఈజ్ఈక్వల్ టు ఎంత 7. సో భుజాల సంఖ్య ఎంత వస్తుంది మనకంటే 7 వస్తుంది అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.